హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెనం మీద ఊతప్పాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి. ఇడ్లీ రవ్వను ఇలా నానబెట్టుకోవటం వల్ల ఏంటంటే ఇడ్లీ రుబ్బు పైన తెట్టులా ఏర్పడకుండా ఇది మినప రుబ్బుతో కలిసిపోయి చాలా సాఫ్ట్గా తిన్నాక రుచిగా వస్తాయి. మిక్సీలో మినపరుబ్బు చేసుకుంటున్నాం కాబట్టి 2 గంటలు నానిన తర్వాత మినపప్పుని బాగా కడుక్కొని మినపరుబ్బు తయారు చేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇడ్లీ రవ్వ అనేది నీరు లేకుండా చక్కగా వాటిని పిండి ఇడ్లీ రవ్వ అనేది సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో మిక్సీ పట్టిన మినపరుబ్బుని వేసుకొని రెండింటిని బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ పిండిని 6 గంటల పాటు పక్కన పెట్టేద్దాం. ఇలా చేస్తే పిండి అనేది బాగా పులిసి ఊతప్పాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక పెనం తీసుకొని ఒక స్పూన్తో మినపరుబ్బు వేసి దాన్ని చిన్న అట్టులాగా దగ్గరగా వేసుకోవాలి. ఈ అట్టుపైన క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పించ్ కారం, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. దీని అంచుల వెంబడి 1/2 స్పూన్ ఆయిల్ వేసినట్టయితే ఇది కొంచెం సైడ్లో రోస్ట్ అయ్యి తినేటప్పుడు క్రిస్పీగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. 1 నిమిషం తర్వాత ఈ ఊతప్పాన్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు కాలనిచ్చామంటే ఊతప్పాలు అనేవి టేస్టీగా మనకు రెడీ అయిపోయి. హెల్దీ ఫుడ్తో కడుపు నిండిపోవాలంటే ఈ ఊతప్పాన్ని ట్రై చేయొచ్చు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్స్గా, నైట్ డిన్నర్గా కూడా ఈ ఫుడ్ని మనం తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.